హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద మార్చ్ 23, 2021 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. దీంతో పాటు డిస్క్రిప్షన్లో నేను ఈ యొక్క ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇస్తున్నానండి. ఈ యొక్క ఛానల్లో మీరు జాయిన్ అయితే కనుక ముందే హిందూ పేపర్ కావచ్చు, వొకాబులరీ వర్డ్స్ అనేవి ముందే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్రీ అండ్ ఓపెన్. అంటే ఫ్రీ అంటే ఏంటి, చాలా స్వేచ్ఛ అయినా, దాంతోపాటు ఓపెన్ అంటే ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండే విధంగా అనమాట. ఫ్రీ అండ్ ఓపెన్ ట్రేడ్ అంటాం చూసారా, అంటే స్వేచ్ఛ అయిన విధానం, ఓపెన్గా అందరికీ అందుబాటులో ఉండే విధానం అనమాట. సో ఇది దేనికి సంబంధించింది అంటే క్వాడ్ గ్రూప్కి సంబంధించి యూఎస్ తీసుకున్నటువంటి అంటే అడుగులు అనమాట. యూఎస్ చేస్తున్నటువంటి పనులకు సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట. క్వాడ్ అంటే గ్రూప్ మనకు తెలుసు కదా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, యూఎస్, ఈ 4 దేశాలు కలిపి క్వాడ్గా ఏర్పడింది అనమాట. అంటే ఇండో పసిఫిక్ రిలేషన్ని బలోపేతం చేయడం కోసం, దాంతోపాటు చైనాను దాని యొక్క దుందుడుకుతనాన్ని తగ్గించడం కోసం ఈ క్వాడ్ అనే గ్రూప్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట. సో దీనికి సంబంధించి ఆస్టిన్ అనే అతను ఎవరైతే యొక్క డిఫెన్స్ మినిస్టర్ అనమాట, యూఎస్కి సంబంధించినటువంటి డిఫెన్స్ సెక్రటరీ మన భారతదేశానికి విజిట్కి వచ్చాడు. సో ఆ విజిట్కి సంబంధించినటువంటి అంశాలు అనేవి ఇప్పుడు ఈ యొక్క ఆర్టికల్ ద్వారా ప్రస్తావించడం జరిగిందనమాట. ఆస్టిన్స్ విజిట్ ఈ సిగ్నిఫికెంట్ ఫర్ బైలాటరల్ టైస్ అండ్ కోఆపరేషన్ ఆన్ ఇండో పసిఫిక్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. సో ఇప్పుడు ఈ యొక్క ఆస్టిన్ యొక్క ఏదైతే ఉందో ఆయన యొక్క పర్యటన అనేది చాలా ప్రాధాన్యత, సిగ్నిఫికెంట్ ఏంటంటే చాలా ప్రాధాన్యత సంతరించుకుందన్నమాట. దీనికి సంబంధించి ద్వైపాక్షిక సంబంధాలు, అంటే భారతదేశానికి అమెరికాకు మధ్య ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత అనేది సంతరించుకుందనమాట. సో దాంతోపాటు ఏంటి, ఈ యొక్క ఇండో పసిఫిక్ కోఆపరేషన్ అనమాట. అంటే ద్వైపాక్షిక సంబంధాలే కాకుండా ఇండో పసిఫిక్ రిలేషన్షిప్, తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న పరిస్థితులకు సంబంధించినటువంటి కోఆపరేషన్ అనేది చాలా ఎక్కువ స్థానంలో ఉంది రెండు దేశాల మధ్య అని చెప్పే ఆర్టికల్ అనమాట. The timing of US Secretary of Defense lied Austin's visit to New Delhi over the weekend March 19 to 21 was significant for many reasons. అంటే ఇప్పుడు మనకు కరెక్ట్గా ఈ యొక్క యూఎస్ సెక్రటరీ డిఫెన్స్ అనే అతను మన భారతదేశానికి విజిట్కి వచ్చాడు అన్నమాట, న్యూఢిల్లీకి. ఆయన వచ్చిన టైమింగ్ అనేది అంటే మార్చి 19 నుంచి 21 మధ్యలో ఆయన యొక్క విజిట్ అనేది జరిగిందనమాట. సో ఆ యొక్క విజిట్ అనేది చాలా రకాలుగా ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకుంది, సిగ్నిఫికెంట్ అనమాట. దానికి చాలా కారణాలు ఉన్నాయి, ఆ ప్రాధాన్యతకు రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయన్నమాట. As the first senior ranking official of the Biden administration to meet with the Modi government, his visit this early in the new president's tenure indicates the place India holds on a par with the other two countries he visited prior to India, Japan and South Korea. అంటే ఇప్పుడు ఈయన ఏవైతే ఉందో, అంటే ఇప్పుడు ఈయన ఫస్ట్ సీనియర్ ర్యాంకింగ్ ఆఫీషియల్ అనమాట. బిడెన్ పరిపాలన విధానంలో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో ఈ యొక్క డిఫెన్స్ మినిస్టర్ కూడా అనమాట. సో అతను ఈ యొక్క మోడీ ప్రభుత్వాన్ని కలవడానికి రావడం అనేది ఈ యొక్క టెన్యూర్లో, అంటే ప్రెసిడెంట్ యొక్క న్యూ టెన్యూర్, కొత్తగా ఏర్పడినటువంటి ప్రెసిడెంట్ తర్వాత ఆయన యొక్క పరిపాలన కాలం టెన్యూర్లో ఏంటి అంటే ఆయన రావడం అనేది చాలా ముఖ్యమైనటువంటి. పార్ విత్ అంటే ఈక్వల్లీ ఇంపార్టెంట్ అని, పార్ విత్ అనేది ఎక్కడైనా వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే సమమైనటువంటి ప్రాధాన్యత కలిగిన అని. పార్ విత్ ద అదర్ కంట్రీస్ అంటే భారతదేశం, అంటే ఈయన మన భారతదేశానికి రాకముందు జపాన్, సౌత్ కొరియాకి వెళ్ళాడనమాట. వాటితో కంపేర్ చేసుకుంటే వాటికి ఎంత ప్రాధాన్యత ఉందో మన భారతదేశానికి కూడా అంతకు మించి ప్రాధాన్యతనే ఉండే విధంగా ఉంది అని చెప్తున్నారు అనమాట. ద విజిట్ జస్ట్ ఆఫ్టర్ ద ఫస్ట్ ఎవర్ క్వాడ్ లీడర్ సమ్మిట్ కన్ఫర్మ్స్ ద యుఎస్ ఫోకస్ ఆన్ గ్రేటర్ మ్యారిటైమ్ కోఆపరేషన్ ఇన్ ద ఇండో పసిఫిక్. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ విజిట్ అనేది ఎప్పుడు జరిగింది అంటే ఫస్ట్ ఎవర్ క్వాడ్ లీడర్స్ సమ్మిట్ అనమాట. ఈ క్వాడ్ లీడర్స్ సమ్మిట్ అనేది రీసెంట్గా వర్చువల్గా జరిగిందనమాట. ఆ సమ్మిట్ తర్వాత ఆయన రావడం అనేది ఈ యొక్క మ్యారిటైమ్ కోఆపరేషన్, అంటే మ్యారిటైమ్ అంటే సముద్ర జలాల మీద ఉన్నటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇండో పసిఫిక్ అనమాట. అంటే హిందూ మహాసముద్రానికి పసిఫిక్ మహాసముద్రానికి మధ్య కోఆపరేషన్ కూడా ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకుందనమాట. మిస్టర్ ఆస్టిన్స్ ట్రిప్ preceded an unannounced step in Kabul where the US is undertaking a major review of its troops pull-out schedule and a peace plan. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క ఆస్టిన్ ట్రిప్ అనేది ప్రిసీడెడ్ అనమాట, ముందు జరిగింది, ఒక అనౌన్స్మెంట్ ముందు జరిగింది అనమాట. అంటే కాబుల్ నుంచి ఈ యొక్క యూఎస్ సంబంధించినటువంటి మేజర్ ఏదైతే ఉందో బలగాలు అనేవి ఉపసంహరింపబడుతున్నాయి అనమాట. దేంట్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి పీస్ ప్లాన్లో భాగంగా ఉపసంహరించబోయే ముందు ఈయన రావడం అనేది జరిగిందనమాట మన భారతదేశానికి. యాజ్ ఏ రిజల్ట్ ఆల్ 3 areas bilateral ties, the Indo-Pacific and Afghanistan come up for discussion during talks with Defense Minister Rajnath Singh and meeting with Prime Minister Narendra Modi and External Affairs Minister S. Jaishankar.
సో ఇప్పుడు ఇలాంటి 3 అంశాలు అనేవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అనమాట. అంటే దీంట్లో ముఖ్యంగా 3 ఏంటి, బైలాటరల్ ట్రైస్ ఒకటి, అంటే భారతదేశానికి అమెరికాకు మధ్య ద్వైపాక్షిక సంబంధాలు. తర్వాత ఇండో పసిఫిక్ రీజియన్, అంటే హిందూ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ బంధం ఒకటి. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా ఈ యొక్క డిస్కషన్లో చర్చకు వచ్చినాయి అనమాట. దీనికి సంబంధించి ఎవరెవరితో అయినా చర్చించాడు, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్తో మాట్లాడాడు, తర్వాత ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీతో మాట్లాడాడు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్తో కూడా మాట్లాడాడు అనమాట. ఆన్ ద బైలాటరల్ ఫ్రంట్ ద టూ సైడ్స్ అగ్రీడ్ టు బూస్ట్ దేర్ డిఫెన్స్ రిలేషన్షిప్ త్రూ ద యూజ్ ఆఫ్ 3 ఫండమెంటల్ అగ్రిమెంట్స్, LEMOA లెమోవా, తర్వాత కామ్కాసా అండ్ బీకా. అంటే ఈ మూడు రిలేషన్స్ అంటే ఈ యొక్క బైలాటరల్ ట్రైస్ అంటే వీళ్ళు ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా ఈ 2 దేశాలు ఆర్మీకి డిఫెన్స్ అంటే ఏంటి, రక్షణకు సంబంధించినటువంటి రిలేషన్షిప్ బలోపేతం చేసుకోవాలని చెప్పేసి ఫండమెంటల్ అగ్రిమెంట్స్ అయినటువంటి 3 ఒప్పందాలు అనేవి కూర్చుకున్నాను అనమాట. ఒకటి లిమోవా ఒకటి, తర్వాత కామ్కసా ఒకటి, బీకా, ఈ 3 రిలేషన్స్. దాంతోపాటు యాజ్ వెల్ యాజ్ ఇంక్రీజ్ కోఆపరేషన్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అండ్ లాజిస్టిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పేస్ అండ్ బిల్డ్ మోర్ లింకేజెస్ విత్ ద యుఎస్ కమాండ్స్. అంటే ఇప్పుడు మనకు ఇంకా ఏంటి, దీంతో పాటు కొన్ని కోఆపరేషన్ అనమాట, ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనమాట. ఈ యొక్క ఏదైతే ఉందో అంశాలను పంచుకోవడం అనేది, లాజిస్టిక్స్ సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, సో అంటే ముఖ్యమైనటువంటి ఈ యొక్క విభాగాలకు సంబంధించి, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి, స్పేస్, తర్వాత ఈ యొక్క యుఎస్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కమాండ్స్కి సంబంధించినటువంటి అంశాలు అనేవి ఈ యొక్క లింకేజెస్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడంలో వీళ్ళు ఇంకా ఏంటి కొన్ని ఒప్పందాలు అనేవి జరిగినాయి అనమాట. ఆన్ ఇండో పసిఫిక్ స్ట్రాటజీ మిస్టర్ సింగ్ అఫర్మ్డ్ ఇండియాస్ రిజాల్వ్ టు మెయింటైన్ ఏ ఫ్రీ, ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ రీజియన్ విత్ ద యుఎస్ యాజ్ పార్ట్ ఆఫ్ ద క్వాడ్. సో ఇప్పుడు ఇండో పసిఫిక్ స్ట్రాటజీ ఈ యొక్క వ్యూహంలో భాగంగా ఈ యొక్క రాజ్నాథ్ సింగ్ ఏం చెప్పాడు అంటే, మా భారతదేశం అనేది ఈ మ్యారిటైమ్ సంబంధించినటువంటి ఈ యొక్క స్వేచ్ఛాయుతమైనటువంటి అందరికీ ఓపెన్ అనమాట, అందరికీ అవకాశం కలిగించే విధంగా ఈ యొక్క ఇండో పసిఫిక్ రీజియన్ అనేది ఉండే విధంగా, ఇంక్లూజివ్గా ఉండే విధంగా, సకారాత్మకంగా ఉండే విధంగా చూసుకుంటాం ఈ క్వాడ్లో భాగంగా అని చెప్పేసి ఆయన అంటే మళ్ళీ అఫిర్మ్ అనమాట, నొక్కి చెప్పాడు అనమాట. ఆన్ ఆఫ్ఘనిస్తాన్ ద డిస్కషన్స్ ఆర్ అండర్స్టూడ్ టు హ్యావ్ బీన్ కన్సల్టేటివ్ as Mr. Austin is part of the decision-making process over whether the US will stick to its May 1 deadline to pull out all remaining troops and how to proceed forward in the intra-Afghan dialogue. అంటే ఇప్పుడు ఇక నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ విషయానికి వచ్చేసరికి కదా ఈ చర్చలు ఎలా సాగినాయి అంటే, ఒక సూచనాత్మకమైన సలహాలతో కూడిన, అంటే సలహా తీసుకునే మన భారతదేశం నుంచి కన్సల్టేటివ్ అనమాట, అంటే ఒక సలహా తీసుకునే విధంగా జరిగిందనమాట. మిస్టర్ ఆస్టిన్ ఏమనుకున్నాడు, దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి, ఆఫ్ఘనిస్తాన్ అంశం మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మన భారతదేశాన్ని కొన్ని సలహాలు అడిగే విధంగా డిస్కషన్ అనేది జరిగిందనమాట. ఆ సలహాలు అంటే ఏంటి, మన భారతదేశం దేని గురించి సలహా ఇచ్చిందంటే, మే 1వ తారీఖున మేము డెడ్లైన్ పెట్టాము, మా పీస్ ప్రాసెస్ కింద ఆ యొక్క మా ట్రూప్స్ బలగాలు అనేవి ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉపసంహరిస్తాము, ఆ డెడ్లైన్ లోపల ఉపసంహరించడం మంచిదేనా, లేదా ఆ తర్వాత ఏదైనా చేయాలా, ఆ తర్వాత ఉపసంహరించిన తర్వాత అంటే ప్రిసీడెడ్ ఫార్వర్డ్ అంటే ప్రొసీడ్ అంటే ఫార్వర్డ్ ఇంకా మేము ముందుకు ఎలా వెళ్ళాలా, ఇంట్రా ఆఫ్ఘన్ డైలాగ్ సంబంధించి ఈ యొక్క చర్చలకు సంబంధించి మేము ఇంకా ఎలా ముందుకు కొనసాగాలనే ఒక సలహాత్మకంగా ఆయన యొక్క చర్చలు అనేవి జరిగినాయి అనమాట. ద యుఎస్ డస్ నాట్ thus far appear to have heeded India's concerns on talks with the Taliban, keeping any talks conditional on a ceasefire, including India in all regional talks where Pakistan is also involved, and prioritizing the needs of the government in Kabul. తర్వాత ఇప్పుడు ఏంటి, ఈ యొక్క ఏదైతే ఉందో పాకిస్తాన్ అంటే ఈ యొక్క యుఎస్కు సంబంధించినటువంటి అంశాలలో, అంటే ఈ యొక్క తాలిబాన్ల అంశంలో ఈ యొక్క జాగ్రత్త చర్యలు తీసుకోవట్లేదు అనమాట. అంటే భారతదేశం ఏదైతే కొన్ని ఆందోళన వ్యక్తపరిచిందో వాటికి సంబంధించినటువంటి ఈ యొక్క హీడెడ్ జాగ్రత్తలు మాత్రం అవేమీ పెద్దగా డజనాట్ అనమాట, అంటే పెద్దగా పట్టించుకునే విధంగా లేదనమాట. అంటే ముఖ్యంగా భారతదేశం ఏంటంటే తాలిబాన్లతో మీరు చర్చలు జరపాలి అని చెప్పింది, దాన్ని పెద్దగా పట్టించుకోలేదు, ఆ యొక్క ఈ సలహాను మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. దాంతోపాటు కొన్ని కండిషనల్ సీజ్ఫైర్ అనమాట, తాత్కాలిక ఉపసంహరణ ఉంటుంది చూసారా, కాల్పున ఉపసంహరణ, తాత్కాలిక సంధికి సంబంధించి దాంట్లో ఏంటంటే మన భారతదేశం ఉంది, ఆ రీజనల్ టాక్స్ అనమాట, అంటే ఆ ప్రాదేశికపరమైనటువంటి చర్చల్లో మన భారతదేశంగా కూడా ఉంది, దాంతోపాటు పాకిస్తాన్ కూడా ఉందన్నమాట. ఈ యొక్క చర్చల్లో పాకిస్తాన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందన్నమాట. సో ఈ యొక్క అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా, వీళ్ళందరూ చర్చలు జరిపి
అక్కడ ఏదైతే కాబూల్లో ప్రభుత్వం ఉందో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఉండాలి ప్రయారిటైజింగ్. అంతేగాని ఈ యొక్క తాలిబాన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చక్కదిద్దాలని మన భారతదేశం కోరుకుంటుందన్నమాట. ఈవెన్ సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఇండియా ఎక్స్ప్రెస్ ఇట్స్ సెన్స్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ గివెన్ ఇట్స్ ఇంపార్టెంట్ రోల్ దేర్. సో ఇప్పుడు ఏదేమైనప్పటికీ కూడా ఈవెంట్స్ అన్ని జరిగినప్పటికీ కూడా మన భారతదేశం ఏంటి అక్కడ పాకిస్తాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్ యొక్క సెన్స్ ఆఫ్ సిచ్యువేషన్ అంటే అక్కడ ఉన్న పరిస్థితుల్ని బాగా ఎక్స్ప్రెస్ చేసింది. తర్వాత మనం ఏవైతే అక్కడ పరిస్థితులు అంటే అక్కడ ఎటువంటి విధానాలు అవలంబిస్తే రోల్స్ మనం కనుక పాటిస్తే అక్కడ వాళ్ళకు ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఇంపార్టెంట్ అంటే అక్కడ పరిస్థితులు చక్కబడతాయనే అంశం గురించి మన భారతదేశం అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట ఆస్టిన్కి. వైల్ మిస్టర్ ఆస్టిన్ మేడ్ ఇట్ క్లియర్ ద బిడెన్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ కమిటెడ్ టు CAATSA sanctions against all countries procuring high-value Russian military hardware. He said that the determination on India would only come after New Delhi takes some delivery of the S-500 military missile system. సో ఇప్పుడు ఇంకా ఆస్టిన్ ఏం చెప్పాడు అంటే ఈ యొక్క బిడెన్ పరిపాలనా కాలంలో కాట్సా చట్టం కింద అంటే కాట్సా అంటే శాంక్షన్స్ అంటే ఆంక్షలు అనమాట. ఆంక్షల కింద మేము ఏం చేస్తాము అంటే ఎవరైతే ఈ యొక్క రష్యా మిలిటరీ దగ్గర నుంచి హై వాల్యూ అత్యంత అధికమైనటువంటి ధరలు కలిగినటువంటి ఈ యొక్క ఆయుధాలు ఎవరైతే సరఫరా చేస్తారో వాళ్ళ మీద మేము ఖచ్చితంగా ఏవైతే ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని విధిస్తామని చెప్పారనమాట. ఈ యొక్క అంశాన్ని మేము ఎప్పుడు ధృవీకరిస్తామంటే భారతదేశం ఎప్పుడైతే ఈ యొక్క టాక్స్ డెలివరీ అంటే S-400 మిసైల్ సిస్టమ్ అనే దాన్ని డెలివరీ చేసుకోవాల్సి ఉందనమాట. ఆ డెలివరీ చేసిన తర్వాత ఆ యొక్క భారతదేశం మీద ఆంక్షలు పెడతామా లేదా అనేది దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఒప్పందం అనేది అంటే ఆ యొక్క అంశాన్ని మేము ప్రస్తావిస్తామని చెప్పేసి ఈ యొక్క ఆస్ట్రేలియా అనే అతను చెప్పాడనమాట. He confirmed that he had raised the issue of human rights in India, but added that these are part of conversations any two democracies would share, a sentiment seconded by the MEA. అంటే ఇప్పుడు ఈయన యొక్క చర్చల్లో కొన్ని అంశాలు కూడా ప్రస్తావించడం జరిగిందనమాట. ముఖ్యంగా మన భారతదేశానికి సంబంధించినటువంటి హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో మానవ హక్కులకు సంబంధించినటువంటి అంశాలు అనే వాటిని మన భారతదేశంలో సంబంధించిన అంశాలను ఆయన ప్రస్తావించాడు అనమాట. ఇవి ఏంటి అంటే ఈ యొక్క హక్కుల గురించి మాట్లాడేది ఏంటి అంటే ఆయన ఏదో మన భారతదేశం మీద ఒత్తిడి తీసుకొస్తున్నట్లు లేకపోతే మన భారతదేశాన్ని ప్రభావితం చేస్తున్నట్లు కాకుండా రెండు ప్రజాస్వామ్య దేశాలు అంటే భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం, ఈ యొక్క అమెరికా కూడా ఈ యొక్క డెమోక్రసీకి సంబంధించిన దేశం అనమాట. ఇలాంటి రెండు దేశాలు ఒకే అంశం మీద ఏవైతే కన్వర్జేషన్స్ అనమాట అంటే చర్చలు జరపడం అనేది సర్వసాధారణం అనమాట. సో ఇదంతా ఎలా ఉందంటే ఒక సెన్సిటివ్ సెకండెడ్ అంటే ఒక మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశాల్లో భాగంగా ఉందన్నమాట. ఫైనల్లీ వైల్ అఫీషియల్స్ సెట్ దే డిస్కస్డ్ ఇండియాస్ ఛాలెంజ్ ఫ్రమ్ China, Mr. Austin was careful not to make any direct reference to Beijing or about the LAC dispute, which New Delhi considered a bilateral issue. తర్వాత ఇంకా ఫైనల్గా ఆయన ఏంటంటే కొన్ని అంశాలు డిస్కస్ చేశాడు మన భారతదేశానికి సంబంధించి. ముఖ్యంగా భారతదేశం చైనాతో జరుగుతున్నటువంటి ఈ యొక్క సవాల్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. సో ఆ ప్రస్తావనలో భాగంగా ఆయన చాలా జాగ్రత్త వహించాడు, కేర్ఫుల్ అనమాట. సో ఎట్లాంటి డైరెక్ట్గా రిఫర్ అయ్యే అంశాలు ఏటిని కూడా ఆయన ప్రస్తావించలేదు. ఎందుకని ఆ బీజింగ్కి సంబంధించిన అంశాలు ఏటిని ఆయన టార్గెట్ చేయలేదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క LAC గురించి కానీ బీజింగ్ గురించి కానీ ఆయన ఏం మాట్లాడలేదు. ఎందుకని న్యూఢిల్లీ ఏం చెప్పింది అది మా ద్వైపాక్షిక సంబంధించినటువంటి ఒక అంశమో ఆ సమస్య మీకు సంబంధం లేదని చెప్పేసి చెప్పింది కాబట్టి ఆయన దాని గురించి ఎక్కువగా మాట్లాడేదన్నమాట. ద ఒమిషన్ ఇన్ కాంట్రాస్ట్ టు హిస్ కామెంట్స్ ఇన్ టోక్యో అండ్ సియోల్ సిగ్నల్డ్ బోత్ దట్ న్యూ ఢిల్లీ డిజైర్డ్ డిస్క్రిషన్ ఆన్ ద ఇష్యూ అండ్ దట్ ద US డిఫెన్స్ సెక్రటరీ వాజ్ సెన్స్ టు హిస్ హోస్ట్ విషయం. అంటే ఇప్పుడు ఈ యొక్క ఒమిషన్ అంటే ఏంటంటే విడిచిపెట్టాం అనమాట. అంటే ఈ యొక్క కొన్ని అంశాలు అంటే ఏవైతే ఉన్నాయో కొన్ని అంశాలు మన భారతదేశంలో విడిచిపెట్టాడు, వాటి గురించి ప్రస్తావించకుండా వదిలేశాడు అనమాట. ఇది పూర్తి విరుద్ధంగా ఉందన్నమాట, కాంట్రాస్ట్గా ఉందన్నమాట. ఎలా టోక్యో అంటే జపాన్లో ఆయన పర్యటనకి, సియోల్ పర్యటనకి, మన భారతదేశంలో పర్యటనకి చాలా వైవిధ్యం అనేది ఉందన్నమాట. ఎందుకంటే మన భారతదేశం అన్ని విషయాలను ప్రస్తావించలేదు, కానీ అక్కడ జపాన్లో టోక్యోలో మాత్రం అన్ని విషయాలను ప్రస్తావించాడు అనమాట. సో దీని ప్రకారం ఏంటి అంటే ఒక సూచన సిగ్నల్స్ అనేవి వచ్చినాయి అనమాట. ఏది బోత్ న్యూఢిల్లీ డిజైడ్ అంటే ఏదైతే ఉందో తన విచక్షణకు అనుకూలంగా ఉండే విధంగా వాళ్ళ యొక్క నిర్ణయాలనే ఉండబోతున్నాయి ఆ సమస్యకు సంబంధించి. దాంతోపాటు ఈ యొక్క US డిఫెన్స్ సెక్రటరీ అనే అతను చాలా అంటే హోస్ట్ విషయం అతను ఏదైతే యొక్క అంటే హోస్ట్ అంటే ఎవరైతే మనం ఆతిథ్యం ఇస్తున్నామో ఆతిథ్యం ఇచ్చే వాళ్ళ యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా ఆయన యొక్క ప్రవర్తన అనేది ఉందన్నమాట. అంటే మన భారతదేశాన్ని గౌరవిస్తూనే ఆయన ఏవైతే మన భారతదేశానికి నచ్చని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రస్తావించకుండా వదిలేశాడు అనమాట. కానీ టోక్యోలో అంటే జపాన్తో జరిగిన దాంట్లో సియోల్తో జరిగినటువంటి డిస్కషన్లో అలా జరగలేదు. వాళ్ళకి ఇష్టం లేని అంశాలు కూడా కొన్ని ప్రస్తావించాడు, మన భారతదేశంలో అలా ప్రస్తావించలేదు. కాబట్టి వాళ్ళు మన భారతదేశంతో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు అని చెప్తున్నారు అనమాట.
ఇక నెక్స్ట్ అంటే ఇప్పుడు మన దీన్ని బట్టి ఏంటంటే ఆయన వచ్చాడంటే మన భారతదేశానికి కొన్ని అంశాలు ప్రస్తావించాడు, ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఈ యొక్క క్వాడ్కు సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన అంశాలు ప్రస్తావించాడు. కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి ఇంటర్నల్ అంశాలు ఏవైతే అంటే మానవ హక్కుల ఉల్లంఘన అనేది జరుగుతుంది. సో దాని గురించి ప్రస్తావించలేదు, కాకపోతే దాని గురించి వరకు డిస్కషన్ చెప్పాడు. ఏంటి మన 2 డెమోక్రసీస్ కాబట్టి మనం వీటి గురించి చర్చించుకోవచ్చు అన్నాడే కానీ మన లోపాలైతే చూపలేదు. చైనాతో అంశాన్ని కూడా ఆయన ఏమీ మాట్లాడలేదు అన్నమాట. దీన్ని బట్టి ఏంటంటే మనం ఎవరైతే మనకు హోస్ట్ ఆతిథ్యం ఇస్తున్నామో వాళ్ళ యొక్క ఇష్టానుసారమే ఆయన యొక్క ప్రవర్తన ఉంది అని చెప్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ద వే ఫార్వర్డ్, అంటే మనం ఎలా ముందుకు వెళ్ళాలి, రాబోయే కాలంలో వే ఫార్వర్డ్ ఎలా ముందుకు వెళ్ళాలి సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట. ద మయన్మార్ జుంటా షుడ్ హీడ్ ద పీపుల్ అండ్ రెస్పెక్ట్ ద ఎలక్షన్ రిజల్ట్. అంటే ఇప్పుడు మయన్మార్కు సంబంధించినటువంటి మిలిటరీని మనం జుంటా అంటామని చాలాసార్లు చెప్పుకున్నాం, ఇప్పుడు చెప్తున్నాం. సో జుంటా అంటే మయన్మార్ మిలిటరీకి సంబంధించింది అనమాట. వాళ్ళు ఏంటంటే చాలా జాగ్రత్తగా, హీడ్ అంటే ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. ఎలా పీపుల్కి సంబంధించినటువంటి అంశాల్లో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలా, దాంతోపాటు వాళ్ళు ఏదైతే ఎలక్షన్ రిజల్ట్ని ఖచ్చితంగా గౌరవించాలి అని చెప్తున్నారనమాట. ఇది ఒక సూచనాత్మకమైనటువంటి ఆర్టికల్. ఈవెంట్స్ ఇస్ ద మిలిటరీ క్యాప్చర్డ్ పవర్ ఇన్ మయన్మార్ 7 weeks ago. The country has steadily descended into political and economic chaos. అంటే ఇప్పుడు ఈ యొక్క మయన్మార్ని ఈ యొక్క మిలిటరీ అనేది క్యాప్చర్ చేసి కరెక్ట్గా 7 వారాలు అయింది ఇప్పటికీ. సో అయినప్పటికీ కూడా రోజు రోజుకి ఈ యొక్క అంటే పొలిటికల్ ఏదైతే ఉందో పొలిటికల్గా రాజకీయంగాను ఎకనమిక్ గాను ఈ యొక్క దేశం అనేది గందరగోళంలో దిగజారిపోతుంది అన్నమాట రోజు రోజుకి. వెన్ ద జనరల్స్ టోపల్డ్ ద డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ detained its leaders including state councillor Aung San Suu Kyi and President Win Myint and declared a state of emergency with prohibitory orders. They may have thought that they could quickly consolidate power through force. అంటే ఇప్పుడు ఈ యొక్క జనరల్ ఏం చేశారంటే టోపిల్ అంటే ఏంటంటే పూర్తిగా పడగొట్టడం, అంటే టోపిల్ అంటే పడగొట్టడం అనమాట. అంటే రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఈ యొక్క ఏదైతే ఎన్నికల ద్వారా ఎన్నుకోబడినటువంటి గవర్నమెంట్ని పడగొట్టి చాలా వరకు లీడర్స్ ఎవరైతే ఉన్నారో అంటే స్టేట్ కౌన్సిల్ అయినటువంటి ఈ యొక్క ఆంగ్ సాన్ సూకీని, తర్వాత ప్రెసిడెంట్ విన్ మింట్ని, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. దాంతోపాటు ఎమర్జెన్సీని ప్రకటించాడు. తర్వాత కొన్ని ప్రొహిబిషనరీ ఆర్డర్స్ అనేవి ఏవైతే ఉన్నాయి నిషేధించే చర్యలు అనేవి చేశాడు. ఇలా చేసి తొందరగా అధికారాన్ని బలోపేతంగా ఫోర్స్గా అధికారాన్ని చేజిక్కించుకోవాలి అని అనుకున్నాడు అనమాట. కానీ సంభవించలేదు. బట్ దే వర్ proved wrong as tens of thousands of people stood up against the junta. కానీ ఇప్పుడు ఇన్ని చేసినప్పటికి కూడా వాళ్ళు చేసిన తప్పని నిరూపించడం జరిగిందనమాట. ఎలాగా 10ల సంఖ్యలో 1000 సంఖ్యలో అంటే 10,000 వేలల్లో ప్రజలు అనేవాళ్ళు ముందుకు వచ్చి ఆ జుంటాకు వ్యతిరేకంగా ఏంటి ఈ యొక్క తిరుగుబాటు చేస్తారనమాట. Faced with strong challenges in their path towards absolute power, the generals responded with brutal force. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క సవాళ్ళు ఏవైతే ఉన్నాయో ప్రజల దగ్గర నుంచి సవాళ్ళు ఎదుర్కోగానే ఈ జుంటా అనేది అబ్సల్యూట్ పవర్ అంటే వాళ్ళ యొక్క అత్యున్నతమైనటువంటి అధికారానికి వ్యతిరేకంగా వీళ్ళు ఏంటి కొన్ని సవాళ్ళు ఎదుర్కొన్నారనమాట. జనరల్స్ ఏం చేశారు దానికి అంటే రెస్పాండెడ్గా దానికి ప్రతీకారంగా ఏం చేశారంటే అంటే క్రూరమైనటువంటి ఈ యొక్క ఏదైతే ఒత్తిడి అనేది తీసుకొస్తున్నారన్నమాట, బ్రూటల్ ఫోర్స్ అనేది వాళ్ళ మీద తీసుకొచ్చారనమాట. At least 247 people have been killed since the February 1st COP, according to the Assistance Association for Political Prisoners, a non-profit. అంటే ఇప్పుడు ఈ యొక్క లెక్కల ప్రకారం అంటే ఈ యొక్క అసోసియేషన్ అంటే అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్ అనే ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ చెప్పిన లెక్కల ప్రకారం ఏంటంటే దగ్గర 247 మంది ప్రజలు అనేవాళ్ళు చంపబడ్డారనమాట. ఎప్పుడైతే ఫిబ్రవరి 1వ తారీఖున ఇక కోప్ అంటే ఏంటంటే సైనికుల యొక్క ఆకస్మిక తిరుగుబాటుని మనం కోప్ అంటాం అనమాట. ఆ తిరుగుబాటు జరిగిన తర్వాత 247 మంది చనిపోయారని చెప్పారనమాట. ద క్రైసిస్ హ్యాడ్ ఇట్స్ స్పిల్ ఓవర్ ఇంపాక్ట్స్ ఆన్ ద బోర్డర్స్ యాజ్ వెల్. అంటే ఇప్పుడు ఈ యొక్క సంక్షోభం అనేది ఆ దేశంలోనే కాకుండా తన యొక్క బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో సరిహద్దుల్లో కూడా అదంతా కూడా వెదజల్లడం జరిగింది. స్పిల్ ఓవర్ అంటే వెదజల్లడం జరిగిందనమాట. At least 300 Myanmaris, including police officers, are estimated to have since crossed into India. దగ్గర 300 మంది మయన్మార్ పౌరులు కావచ్చు లేకపోతే పోలీస్ ఆఫీసర్స్ అనేవాళ్ళు లెక్కల ప్రకారం అంటే మన యొక్క అంచనా ప్రకారం చెప్పాలంటే మన భారతదేశాన్ని దాటి వచ్చారన్నమాట. అంటే మన భారతదేశ బౌండరీలోకి వచ్చారన్నమాట. మిజోరాం చీఫ్ మినిస్టర్ జోరామతంగా took up the issue with the foreign minister and India has shut the border for now, but it would be difficult for New Delhi to turn a blind eye to the border if the situation in Myanmar turns worse. అంటే ఇప్పుడు ఈ యొక్క మిజోరాం సంబంధించి అంటే మయన్మార్ నుంచి మన భారతదేశంలో ప్రవేశించాలంటే
మిజోరాం ఒక్కటే దారి అనమాట. ఈ మిజోరాం చీఫ్ మినిస్టర్ అయినటువంటి జొరామతంగా అనే అతను ఈ యొక్క అంశాన్ని ఫారెన్ మినిస్టర్ అయినటువంటి ఎస్ జయశంకర్తో, ఎక్స్టర్నల్ మినిస్టర్ అయినటువంటి ఎస్ జయశంకర్తో ప్రస్తావించాడు. ఇండియా ప్రస్తుతానికి ఏం చేసిందంటే ఈ యొక్క బోర్డర్లు అన్నీ కూడా మూసేసిందనమాట. కానీ మన భారతదేశం అనేది ఇలా బోర్డర్ మూసేసి ఏది చూసి చూడనట్టు మయన్మార్లో జరుగుతున్న హింసను చూసి చూడనట్టు పక్కన పడేసేయడానికి అంటే పరిస్థితులు అనేవి కొనసాగమన్నమాట. అంటే ఇంకా రోజు రోజు రాబోయే కాలంలో ఎక్కువ కాలం అలా ఉండలేదు మన భారతదేశం. ఎందుకని ఈ యొక్క మయన్మార్ పరిస్థితులు అనేవి ఇంకా క్షీణిస్తే మన భారతదేశం కూడా పొరుగు దేశం కాబట్టి ఏదో ఒక చర్యలు తీసుకోవాలి. ద మిలిటరీ విచ్ కంట్రోల్ ద కంట్రీ త్రూ డైరెక్ట్ రూల్ ఫర్ almost 50 years until former junta rulers then initiated the transition into partial democracy in 2010 is one of the most consistent enemies of democracy and human rights. అంటే ఇప్పుడు ఈ యొక్క మిలిటరీ అనేది చాలా వరకు ఈ దేశాన్ని కంట్రోల్ చేస్తూ వస్తుందన్నమాట గడిచిన 50 సంవత్సరాల్లో. సో ఈ యొక్క గడిచిన 50 సంవత్సరాల్లో ఈ జొంటా రూలర్స్ని వ్యతిరేకంగా దెన్సు అనే అతను ఏంటంటే కొంత ఈ యొక్క ఏదైతే అధికార మార్పిడి కోసం ఆయన మొదలుపెట్టాడు, ఇనిషియేషన్ అనేది తీసుకున్నాను, ఇనిషియేటెడ్ చేశాడు. సో అప్పుడు ఏమైంది, ఈ యొక్క పాక్షికమైనటువంటి ప్రజాస్వామ్యం అనేది ఏర్పడింది అనమాట 2010లో. సో అప్పటి నుంచి కూడా ఏంటంటే ఈ ప్రజాస్వామ్యానికి స్థిరమైనటువంటి శత్రువులు, కన్సిస్టెంట్ ఎనిమీస్ ఎవరు అంటే ఈ జుంటా అనమాట. ఈ మిలిటరీ అనేది వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటుందన్నమాట. ఇన్ 1988 and 2007 the generals unleashed violence to quell protests. అంటే 1988లో కావచ్చు, 2007లో కావచ్చు, ఈ జనరల్స్ అనేవాళ్ళు ఈ యొక్క హింసను విడిచిపెట్టారు. అన్లీష్ అంటే ఏంటంటే ప్రేరేపించడం, విడిచిపెట్టడం అనమాట, ప్రేరేపించారనమాట. ఎందుకని ఈ యొక్క తిరుగుబాటు ప్రొటెస్ట్ అనేదాన్ని, క్వెల్ అంటే ఏంటి, పూర్తిగా అణిచివేయడానికి వాళ్ళు ఏం చేశారు, ఈ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క హింసను మొదలుపెట్టారనమాట. But in the past, they managed to restore order quickly through fear and violence. సో ఈ యొక్క మన చరిత్రలో కనుక చూసుకుంటే అంటే అక్కడ ఏంటి, అక్కడ నార్మల్ పొజిషన్ అంటే రీస్టోర్ ద ఆర్డర్ అనేది చాలా తొందరగా తీసుకొచ్చారనమాట. ఎలాగా, వాళ్ళ ప్రజలను భయపెట్టి హింసను ప్రేరేపించి ఆ జనరల్స్ అనేవాళ్ళు అక్కడ పరిస్థితిని చక్కదిద్దారనమాట. నౌ నైదర్ ద జుంటాస్ బ్లడ్డీ ట్రాకమ్ రికార్డ్ నార్ ద యాక్చువల్ యూజ్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ dissuading the protesters who are experiencing limited liberties for 10 years refuse to recognize the junta. కానీ ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు జుంటా యొక్క చేస్తున్నటువంటి ఈ యొక్క బ్లడ్డీ ట్రాక్ అనమాట, అంటే మారణకాండ కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఇంత ముందున్నటువంటి రికార్డు కావచ్చు, ఏది కూడా ఈ యొక్క ప్రొటెస్ట్ని డిస్యూయేడ్ అనమాట, అణిచివేయలేకపోతుంది అనమాట, దాన్ని తగ్గించలేకపోతుంది అనమాట. ఎందుకని గడిచిన 10 సంవత్సరాలుగా ఏంటంటే వాళ్ళు లిమిటెడ్ లిబర్టీస్, ఇంతకుముందు లేని కొంత స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో వాళ్ళు జీవించడం మొదలుపెట్టారు. సో ఇప్పుడు వాళ్ళు ఏంటి, పూర్తిగా ఆ యొక్క జుంటాని గుర్తించడానికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు అనమాట. Mostly youngsters, they use VPN and encrypted messenger apps to organize protests and are joined by thousands, including bank employees, port workers and medics, bringing the battered economy to a halt. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క అంటే మోస్ట్లీ యంగ్స్టర్స్ అంటే యువకులందరూ కూడా విపిఎన్ ఒకటి, ఎన్క్రిప్టెడ్ మెసెంజర్ యాప్స్ అనే వాటిని ఉపయోగించుకొని ఈ యొక్క తిరుగుబాటుని ఆర్గనైజ్ చేస్తున్నారు అనమాట. దాన్ని మొదలుపెడతారు అంటే దాని యొక్క తిరుగుబాటుని ప్రేరేపిస్తున్నారు, ఎక్కువ చేస్తున్నారు అనమాట. దాంతోపాటు వేల సంఖ్యలో ఏంటంటే ఈ తిరుగుబాటులో పంచుకుంటున్నారు. బ్యాంక్ ఎంప్లాయీస్ పంచుకున్నారు, తర్వాత పోర్ట్ వర్కర్స్, మెడిక్స్ అంటే ఈ యొక్క మందులు ఎవరైతే ఉన్నారో మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, తర్వాత ఈ యొక్క వీళ్ళందరూ ఈ యొక్క ఏదైతే తిరుగుబాటులో భాగం అవటం వల్ల పూర్తిగా ఈ యొక్క ఎకానమీ అనేది బాగా బ్యాటర్డ్ అంటే ఏంటంటే బాగా దెబ్బతిందనమాట, పూర్తిగా ఆగిపోయింది, ఎకానమీ అనేది పూర్తిగా నిలిచిపోయిందనమాట. యాజ్ ప్రొటెస్ట్ అండ్ వైలెన్స్ కంటిన్యూ, ఇంటర్నేషనల్ ప్రెజర్ ఈజ్ ఆల్సో మౌంటింగ్ ఆన్ ద జనరల్స్. సో ఇప్పుడు ఈ తిరుగుబాటు అనేది రోజు రోజుకి ఈ యొక్క వైలెన్స్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది, తిరుగుబాటు కంటిన్యూ అవుతుంది. సో ప్రపంచ దేశాల నుంచి ఏదైతే ఒత్తిడి అనేది ఈ యొక్క జనరల్స్ మీద రోజుకి మౌంటింగ్ అనమాట, చాలా ఎక్కువ మొత్తంలో, పెద్ద మొత్తంలో వాళ్ళ మీద ప్రెజర్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఇన్ ద పాస్ట్ ద మయన్మార్ ఈస్ మిలిటరీ పెయిడ్ లిటిల్ అటెన్షన్ టు ఇంటర్నేషనల్ ఒపీనియన్ ఆర్ టార్గెటెడ్ శాంక్షన్స్. సో ఇది మన చరిత్రలో కనుక చూసుకుంటే ఈ మయన్మార్స్ యొక్క మిలిటరీ అనేది చాలా వరకు ఏంటంటే ఇంటర్నేషనల్ ఒపీనియన్ అంటే ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క నిర్ణయానికి కావచ్చు, వాళ్ళు ఏదైతే ఉందో టార్గెటెడ్ శాంక్షన్స్ అనమాట, వాళ్ళు ఎక్కడ ఆంక్షలు విధిస్తారనే భయంతో వాళ్ళు సంబంధించిన అంశాన్ని కొంచెం వరకు అటెన్షన్లో ఉందన్నమాట. అంటే ఇంటర్నేషనల్ ఒపీనియన్ అనేది ఒప్పుకుంది, వాళ్ళ యొక్క అంటే వాదన విన్నదనమాట. They are unlikely to be different now, but the generals now find it increasingly difficult to consolidate power and restore order. కానీ ఇప్పుడు పరిస్థితి అనేది డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఈ యొక్క జనరల్స్ అనేవాళ్ళు ఇంటర్నేషనల్ ప్రెజర్ని కూడా ఒప్పుకునే విధంగా లేరు. కానీ ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఈ యొక్క అధికారాన్ని పూర్తిగా చేతిలో తెచ్చుకోవడానికి, అక్కడ పరిస్థితులు చక్కదిద్దడానికి సరైనటువంటి అవకాశం అనేది లేదు, చాలా కష్టంగా ఉందన్నమాట వాళ్ళ పరిస్థితి కూడా.
ద పబ్లిక్ రిమైన్స్ డిఫియంట్. అంటే ఇప్పుడు ప్రజలు అనేవాళ్ళు పూర్తిగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. డిఫియంట్ ఏంటంటే పూర్తిగా తిరుగుబాటు చేయడం, వ్యతిరేకిస్తూనే ఉన్నారన్నమాట. హౌ లాంగ్ విల్ ద జనరల్స్ కంటిన్యూ టు కిల్ దేర్ ఓన్ పీపుల్. అంటే ఎన్నాళ్ళు ఆ జనరల్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క సొంత ప్రజలనే చంపుతారనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదు అనమాట. అదొక ప్రశ్నాత్మకంగా ఉందన్నమాట. అండ్ ఈవెన్ ఇఫ్ దే క్విల్డ్ ద ప్రొటెస్ట్ త్రూ ద మోర్ బ్లడ్ షెడ్, వాట్ కైండ్ ఆఫ్ మయన్మార్ వుడ్ దే బీ లెఫ్ట్ విత్. అంటే ఇప్పుడు ఒకవేళ వీళ్ళు ఈ యొక్క ఏదైతే ఈ తిరుగుబాటు ప్రొటెస్ట్ అనే దాన్ని అణిచివేసినప్పటికీ కూడా అంటే ఎలా అణిచివేస్తారు? బ్లడ్ షెడ్ అనమాట. అంటే ఎలాగా? ఈ యొక్క రక్తపాతంతో దాన్ని అణిచివేసినప్పటికీ కూడా రాబోయే కాలంలో ఎలా ఈ మయన్మార్ని వదిలిపెడతారనేది ఎవరికి అర్థం కావట్లేదు అనమాట. అంటే మిలిటరీ పరిపాలన కొనసాగుతుందా, ప్రజాస్వామ్యం అనేది ఉంటుందా అనేది ఎవరికి అర్థం కావట్లేదు అనమాట. షూర్లీ on one wants an extremely poor isolated country with a broken society and a shattered economy. కానీ మనం ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే కాలంలో దేశం అనేది ఎక్స్ట్రీమ్లీ పూర్ అంటే చాలా పేద దేశం, తర్వాత ఐసోలేటెడ్ కంట్రీ అనమాట. అందరూ విడిచివేయబడినటువంటి దేశంగాను, తర్వాత విచ్ఛిన్నమైనటువంటి ఈ యొక్క సమాజం, బ్రోకెన్ సొసైటీ అంటే విచ్ఛిన్నమైనటువంటి సమాజం, తర్వాత షట్టర్డ్ ఎకానమీ మూతవేయబడినటువంటి ఆర్థిక విధానంతో మాత్రం ఆ దేశం మిగిలిపోద్ది అనమాట. ద మయన్మార్ జనరల్స్ షుడ్ వితౌట్ ఫర్దర్ బ్లడ్ షెడ్ హీడ్ ద పబ్లిక్ డిమాండ్స్ అండ్ ద కోప్, రెస్పెక్ట్ ద ఎలక్షన్ రిజల్ట్స్ అండ్ రీస్టోర్ ద కంట్రీ డెమోక్రసీ. సో ఇప్పుడు మయన్మార్ జనరల్స్ అనేవాళ్ళు ఏం చేయాలి అంటే ఈ యొక్క మారణకాండ ఏదైతే ఉందో ఈ రక్తపాతాన్ని పూర్తిగా ఆపేయాలి, అంటే ఇంకా ఏదో కొనసాగకుండా చూడాలి. తర్వాత ప్రజల యొక్క ఏదైతే వాళ్ళ యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఏవైతే అడుగుతున్నారో వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళ డిమాండ్లకి అనుగుణంగా వ్యవహరించాలి. తర్వాత ఎండ్ ద కాప్ అంటే ఈ యొక్క ఆకస్మిక తిరుగుబాటుని పూర్తిగా అంతమొందించాలా. తర్వాత ఈ యొక్క ఎలక్షన్ రిజల్ట్స్ని గౌరవించాలి, రెస్పెక్ట్ చేయాలా. తర్వాత రీస్టోర్ ద కంట్రీస్ డెమోక్రసీ అంటే ఆ దేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునరుద్ధరించాలి అంటున్నారు. దట్ ఈజ్ ద ఓన్లీ వే ఫార్వర్డ్. అది ఒక్కటి మాత్రమే వీళ్ళు ముందుకెళ్ళడానికి ఉన్నటువంటి ఏకైకమైనటువంటి మార్గం అని చెప్తున్నారు అనమాట. సో ఏం లేదండి, మయన్మార్లో తిరుగుబాటు జరుగుతుంది. ఒకప్పుడు తిరుగుబాటు ఎలా ఉందంటే కొన్నాళ్ళు ఈ యొక్క సైనికులు అనేవాళ్ళు వాళ్ళ మీద చేసే ఒత్తిడి కావచ్చు, హింస కావచ్చు, లేకపోతే దేనివల్ల అయినా కానీ ఆ తిరుగుబాటు అనేది చక్కదిద్దబడేది, అక్కడ పరిస్థితులు అనేవి సాధారణ స్థితికి వచ్చాయి. కానీ 10 సంవత్సరాల వీళ్ళు ఎంతో కొంత లిబర్టీ అనుభవించిన తర్వాత మళ్ళీ ఈ యొక్క సైనిక చర్యల్లోకి వెళ్ళటం ఇష్టం లేక ఆ ప్రజలు అనేవాళ్ళు తీవ్రంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ యొక్క సైనికులు అనేవాళ్ళు అంటే ఆ సైనిక పరిపాలన అనేది పూర్తిగా అందమైంది, డెమోక్రసీ అనేది వచ్చే విధంగా, ఆ ఎలక్షన్ రిజల్ట్స్కి గౌరవం ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నప్పుడు మాత్రం అక్కడ పరిస్థితి చక్కదిద్దబడుతుంది. లేకపోతే నిరుపేద అయినటువంటి, లేకపోతే బలహీనమైనటువంటి, ఆర్థికంగా దెబ్బతిన్నటువంటి, చితికిపోయినటువంటి, తర్వాత సామాజికంగా విచ్ఛిన్నమైనటువంటి మయన్మార్గా మిగిలిపోతుంది అని చెప్తున్నాను అనమాట. సో ఇవన్నీ నా హిందూలో ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.